వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి మంగళవారం తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీల నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కచేరీపేట సుందరయ్య భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాకుల వద్ద రహదారి దిగ్బంధనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేసిన అంగన్వాడీలను చర్చలకు పిలిచి అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. 2019 నుండి వేతనాలు పెంచలేదని, ఈ 7 ఏళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 చెల్లించేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదని హెచ్చరించారు. అంగన్వాడీ మహిళలపై దుస్సాహసనుడిలా విరుచుకుపడి బస్సులలో 100 కిలోమీటర్లు తిప్పుతూ కనీసం కాలకృత్యాలు కూడా అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకత్వాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలో జీతాలు పెంచమంటే అరెస్టులా, చంద్రబాబు నాయుడు హామీ అమలు చేయమంటే అరెస్టులా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జీతాలు పెంచేంత వరకు, హామీ అమలు చేసేంత వరకు, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు, ఎన్నికల హామీ జీతాలు పెంచుతామని అడిగితే అరెస్టులా, జీతాలు పెంచమంటే అరెస్టులా, చంద్రబాబు నాయుడు మొండి వైఖరి, చంద్రబాబు నాయుడు మొండి వైఖరి. సమస్యలు పరిష్కరించమంటే చంద్రబాబు ప్రభుత్వం అరెస్టులా, చంద్రబాబు ప్రభుత్వం అరెస్టులా. 2019లో పెంచారు. ఈ 7 ఏళ్లలో ధరలు కనీసం 10 రెట్లు పెరిగినాయి. వేతనం 1 రూపాయి కూడా పెంచలేదు. కేవలం అంగన్వాడీ ఆయా వేతనం 7,000 రూపాయలు, వర్కర్ వేతనం 11,500 రూపాయలు. ఇవి కూడా ఒక వేతనాలేనా? ఈ వేతనాలే సరైనవి అని అనుకుంటే ఎమ్మెల్యేలు ఎందుకు 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు? మంత్రి గారు ఎందుకని 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు? ఒక 6 నెలల పాటు ఈ వర్కర్ల వేతనం వాళ్ళు తీసుకుంటే అప్పుడు తెలిసి వస్తుంది. ఈ వేతనాలు మేము పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది, ఇంతవరకు పిలుపు పలుకు లేదు. మధ్యలో మినిస్టర్లు ఉమ్మడి సంజయరాణి గారు 2 సార్లు చర్చలకు పిలిచి మొండి చేయి చూపించారు. ఇప్పుడు నిన్న అంగన్వాడీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది విజయవాడ వెళ్ళారు. వెళతారట్టుగా ముందే తెలియజేశారు. అయినా ప్రభుత్వం కిమ్మలేదు. నిన్న ధర్నా శిబిరంలో తెల్లవారుజామునే అంగన్వాడీలందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికో ఏదేదో జిల్లాలు తీసుకుపోయారు. గుంటూరు, పల్నాడు, నెల్లూరు వరకు తీసుకుపోయారు. దీన్ని మేము నిరసన తెలియజేస్తూ జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడితోటి సగిలేం ఆపదు. కనీస వేతనం పెంచేంత వరకు ఈ ఫైట్ కొనసాగుతుందని ప్రభుత్వం సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొన్ని వేల మందికి కథలు వెళ్ళాము. ముందుగానే గవర్నమెంట్ కి చెప్పాము. అలాగే నిరసన తెలియజేస్తున్నాము. తెలియజేస్తుంటే గౌరవనీయులైన అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు. 2 గంటలకు పిలుస్తామని చెప్పారు. అది విజయం అనుకుని భ్రమపడ్డాము. సరే 2 గంటల చర్చలు ఉన్నాయి కదా అనుకున్నాము. అలాగే ఉండేలాగా సాయంత్రం అలాగా తంత్రి పెరిగాని ఒక్కరు కూడా చర్చలకు వెళ్ళలేదు, కిమ్మలేదు, ఏమంటలేదు. మేము అలా కూర్చొని శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాము. రాత్రి ఏమైందంటే మేము అక్కడే భోజనాలు అన్ని చేసాము. కొంతమంది సరే చర్చ అవుతాయి కదా అని మేము కొంతమంది వచ్చేసరికి నైట్ 3 గంటలు 4 గంటల మధ్యలోని కర్రలు తీసుకొని ఒక్కొక్కరిని చీరలు లాగి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టని చోటల్లా కొట్టి బస్సులు ఎక్కించారు. బస్సులు ఎక్కించి దారిలో ఎక్కడ టాయిలెట్స్ కూడా వెళ్ళనివ్వకుండా అవమానకరంగా మమ్మల్ని ఇచ్చేశారు. తర్వాత మా నాయకులు కూడా ఎక్కడెక్కడో ఏ జిల్లాల్లో పెట్టారో వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియట్లేదు. కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. మమ్మల్ని అప్పుడు దుశాసనం ఎలా చీరలు లాగాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు అదే పద్ధతిలో మొత్తం ఆ చీరలు అయ్యి లాగి లాఠీలతో కొట్టించారు. ఇది అంతా సమంజసం కాదు. మా నాయకుల్ని విడుదల చేసి మాకు తక్షణమే కనీస వేతనం పెంచే వరకు మేమైతే ఇది ఆగేదే లేదు. ఎంత దూరమైనా సరే మేము వెళ్తాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగించామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము.
చేసుకుంటూనే వెళ్ళాం. ఆ ఎన్నట్లకి వాళ్ళు ఒప్పుకొని నిన్న చర్చలకు పిలుస్తాము అని చెప్పారు కాబట్టి కొంతమంది మేము ఇలా వచ్చేసరికి అందరం ఒకసారి ఉన్నప్పుడు 1,00,000 మంది ఉన్నాం. నిన్న ఉన్నప్పుడు ఏమీ చేయలేక అర్ధరాత్రి అందరూ పడుకొని ఉన్నప్పుడు 3-4 గంటలకి ఆనాడు కురుసభలో ఎలా అయితే జరిగిందో అలాగే ఈనాడు ప్రేరమైనటువంటి మా వాళ్ళని ఆ చీరలు లాగి తీసుకొని వెళ్ళారు. ఆ ప్రభుత్వం అప్పుడు కౌరవులు ఇప్పుడు మట్టి కట్టుకుపోయారు. అదే నీకు రాబోతుందేమో చంద్రబాబు, నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అంగన్వాడీల జోలికి వస్తే మట్టి కొట్టుకుపోతారు.